డీటెయిల్ చూస్తే ఏపీ వ్యాప్తంగా సంజీవని ప్రాజెక్టు అమలు చేసేలా ప్రణాళికలు రూపొందించాలని సీఎం చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. సచివాలయంలో వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షలో భాగంగా కుప్పంలో సంజీవని ప్రాజెక్టు అమలు, యూనివర్సిటీ హెల్త్ స్కీమ్ గురించి చర్చించారు. జనవరి నుంచి చిత్తూరు జిల్లాలో పథకం అమలు కానుంది. అక్కడ విజయవంతమైన తరువాత రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసేలా ప్రణాళికలు రూపొందించాలన్నారు సీఎం చంద్రబాబు నాయుడు. తొలి విడతలో నిర్మించనున్న ఆధోని, మదనపల్లె, మార్కాపురం, పులివెందులో మెడికల్ కాలేజీల నిర్మాణం గురించి అధికారులతో మాట్లాడారు. పీపీపీ విధానంలోనే బోధనాసుపత్రులు వేగంగా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని సీఎం తెలిపారు. ఏపీ వ్యాప్తంగా సంజీవని ప్రాజెక్టుల అమలుకు, యూనివర్సిటీ హెల్త్ గురించి సీఎం చంద్రబాబు నాయుడు అధికారులతో మాట్లాడారు. మొత్తానికి అంటే పైలట్ ప్రాజెక్ట్ కింద కొన్ని ఏరియాల్లో ఈ ప్రాజెక్టుని అమలు చేసిన తర్వాత, విజయవంతమైన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఈ సంజీవని ప్రాజెక్టు అమలు చేయాలని చెప్పేసి సీఎం చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం చేశారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీహరి మరిన్ని వివరాలు అందిస్తారు. శ్రీహరి, చెప్పండి, ఏంటి సీఎం చంద్రబాబు నాయుడు సంజీవని ప్రాజెక్టుపై ఎలాంటి నిర్ణయం తీసుకున్నారు? రైట్ రవి, నేడు సచివాలయంలో అయితే సీఎం చంద్రబాబు వైద్య శాఖకు సంబంధించిన అధికారులతో, అదేవిధంగా వైద్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్తో అయితే సీఎం చంద్రబాబు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక పైలట్ ప్రాజెక్టుగా ఆరోగ్య సంజీవని అనే కార్యక్రమాన్ని అయితే ముందుకు తీసుకెళ్లబోతున్నారు. ఇందులో ప్రధానంగా మొట్టమొదటి దశలో అయితే చూసుకున్నట్లయితే కుప్పం చిత్తూరు జిల్లా వ్యాప్తంగా కూడా కుప్పం నుంచి స్టార్ట్ చేసుకొని చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ఈ పైలట్ ప్రాజెక్ట్ని అయితే ప్రారంభించబోతున్నారు. ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే కుప్పం నియోజకవర్గంతో పాటు తొలి విడతలో చూసుకున్నట్లయితే ఆదోని, మదనపల్లి, మార్కాపురం, పులివెందుల, అదేవిధంగా ఇవి ఏవైతే ఉన్నాయో ఈ కాలేజీలకు సంబంధించిన వీటి మీద కూడా పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా ప్రైవేటు విధానంలో ఏదైతే ముందు నుంచి అనుకుంటుందో ప్రభుత్వం, దానికి సంబంధించి ఏర్పాటు చేసే దిశగా అయితే సీఎం చంద్రబాబు ఈరోజు అయితే సమీక్షా సమావేశం నిర్వహించారు. దీంట్లో ప్రధానంగా చూసుకున్నట్లయితే గత ప్రభుత్వం ఏదైతే సగం నిర్మాణాలతో మెడికల్ కాలేజీలు అయితే వదిలేసి ఉందో దాన్ని ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందుల వల్ల దాన్ని పెద్ద ఎత్తున భారంగా భావిస్తూ దానిని అయితే ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది ప్రభుత్వానికి. ఇదే పబ్లిక్ ప్రైవేటు పార్ట్నర్షిప్తో అయితే దీన్ని ముందుకు వెళ్లే విధానంలో మరింత మెరుగు చెందుతుందనే ఉద్దేశంతో ప్రస్తుతం ప్రభుత్వం అవలంబిస్తుంది. అయితే దీని మీద ప్రతిపక్షం ఏదైతే ఉందో వైసీపీ పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతున్న పరిస్థితి. రాష్ట్ర వ్యాప్తంగా పీపీపీ విధానాన్ని అడ్డుకుంటామంటూ మేము అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా దీనిని పూర్తిగా రద్దు చేస్తామంటూ కూడా ఇప్పటికే వైఎస్ జగన్ ప్రకటించిన పరిస్థితి కనబడతా ఉంది. దీనికి సంబంధించి విధి విధానాలను ఎలా చేయాలి, అటు ప్రజలకు ఇటు విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, ఎలాంటి అసౌకర్యం కలగకుండా, రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థికంగా బడ్డెన పడకుండా ముందుకు వెళ్లేలాగా అయితే ఈ సమీక్షా సమావేశంలో అధికారులతో అటు సీఎం చంద్రబాబు, అదేవిధంగా ఇటు మంత్రి సత్యకుమార్ యాదవ్ అయితే వారితో సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు. రవి. శ్రీహరి, రైట్ శ్రీహరి, అంటే ఒక పక్క వైసీపీ కూడా దీన్ని ప్రైవేటీకరణ అయితే వ్యతిరేకిస్తుందని చెప్తుంది. దీని మీద చంద్రబాబు నాయుడు ఎలాంటి నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయి అనుకోవచ్చు? శ్రీహరి. ప్రస్తుతం చూసుకున్నట్లయితే వైసీపీ రైట్ రవి, ప్రస్తుతం చూసుకున్నట్లయితే చంద్రబాబు ఇప్పుడు అధికారులతో సమీక్షా సమావేశంలో కూడా వారితో ప్రధానంగా చెప్పే అంశాలను చూసుకున్నట్లయితే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఏదైతే ఉందో దీనికి సంబంధించి ఎలాంటి ఇబ్బందులు అటు విద్యార్థులకు కానీ ఇటు ఉపాధ్యాయులకు కానీ, అదేవిధంగా ప్రజలు ఎవరైతే నాణ్యమైన వైద్యం కోసం ప్రభుత్వ పథకాలు ఏవైతే ఉంటాయో ప్రభుత్వం తరపున అందించే వైద్యం, అతి తక్కువ ఖర్చుతో కూడుకున్న వైద్యం ఏదైతే ఉంటుందో అది నాణ్యమైన వైద్యం అందాలనే ఉద్దేశంతో వారికి ఎలా అందించాలి అనే దానిపైన కూడా అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఇందులో ప్రభుత్వం దీనిని కనుక మన ప్రభుత్వమే నిర్మాణం చేపడితే ఈ స్థాయిలో వైద్యం, ఆ స్థాయిలో వసతులు ఏర్పాటు చేయగలమా, అదే పబ్లిక్ ప్రైవేటు పార్ట్నర్షిప్లో అయితే దాన్ని మరింత సదుపాయాలు అందించగలమా అనే దానిపైన అయితే అటు అధికారులని ఇటు మంత్రులని ఇద్దరిని కూడా సమన్వయం చేసి ఎలా ముందుకు వెళ్దాం అనే దానిపైన అయితే ప్రధానంగా అయితే ఈరోజు చర్చించిన పరిస్థితి కనపడతా ఉంది. రవి. థ్యాంక్ యూ శ్రీహరి.